దిస్ ఇస్ ద లాస్ట్ టైం. ఓకే బాయ్. సంజన ఏం లేదు, బాయ్. బాయ్. Hey, Maya. Listen, Maya. Don't cry. Maya, please. Don't cry. ఏమైంది మాయా? చూడు సంజన, ఆ రాస్కల్ నన్ను మోసం చేశాడు. ఎవరు? అశోక? అది పోయిన నెలలో. మరెప్పుడు? రాజేష్ అనే ఎదవ 1 month సిన్సియర్ గా లవ్ చేసి ఇక మీదట మనకి సెట్ అవుదని చెప్తాడు. మందికి హెయిర్ స్టైల్ నే మార్చినట్టు లవర్ నే మారిస్తే దాని పేరు లవ్వా? నన్ను సతీష్ ని చూడు, 4 ఏళ్ళుగా నో ప్రాబ్లమ్స్, నో హ్యాసిల్స్. ఏ మాయా, నాకెందుకో తప్పు నీదే అనిపిస్తోంది. లవ్ అంటే ఇద్దరు జెన్యున్ గా ఉండాలి. అడ్వైస్ ఇవ్వడం ఈజీ. నువ్వు లవ్ చేస్తున్నావా? లవ్ చేసే ఐడియా ఉందా? మేబీ. నీకు విషయం తెలుసా? అమ్మాయిలు మ్యాంగోస్ లాంటి వాళ్ళు. కాయ పండు రెండింటికి వాల్యూయే. లవ్ పేరుతో అబ్బాయిలు జ్యూస్ పెట్టుకుని తాగేస్తారు, లేదా కోస ఆవకాయ పెట్టుకుని లాగిస్తారు. చివరికి మనల్ని టెంకలా ఊసేస్తారు. ఈ అబ్బాయిలందరూ దొంగ విధవలు. రేయ్, నీ అలారం మోగకపోయినా కూడా 4 గంటలకు నేను లేపుతాన్రా. నా సెల్ ఫోన్, మీ బావ సెల్ ఫోన్, పిల్లల బొమ్మల సెల్ ఫోన్ లో కూడా అలారం పెట్టేశాన్రా. కానీ నువ్వు రేపు ఆ అమ్మాయికి ఖచ్చితంగా నీ లవ్ గురించి చెప్తావుగా? అందుకే కదా 4ంటికి లేసి రెడీ అయ్యేది. ఆల్ ది బెస్ట్. Ready to start it to meet my queen. So many more months to go. Get her high. Next day I'll work smart. Guess you're ready for it, mister. ఎస్. Yeah. Whoa. సంజన ఒంటరిగా ఉంది. హాయ్ సంజన. సంజన, హాయ్ సంజన. హే. మీరు హాస్టల్గా వెళ్తున్నారు? రండి, నా రెడ్ ఫెరారీలో మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. ఓకే బాయ్. సీ యు టుమారో. నువ్వు ఒక్కరోజు జిమ్కి వెళ్ళి 8 ప్యాక్ ట్రయల్స్ చేసి ట్రిమ్ గా షేవ్ చేసుకుని పర్ఫ్యూమ్ కొట్టుకుంటే పాపలు పడిపోతారా? పొద్దున కొబ్బరి చట్నీ అడిగి సాయంకాలం చట్నీ అడిగితే ఎలారా? నాన్సెన్స్. పోరా, నువ్వు నా ప్లేస్ లో ఉంటే నీకు నా బాధ అర్థం అవుతుంది. తను ఎందుకురా మన ఆఫీస్ లో జాయిన్ అయింది? తను వచ్చే ముందు నేను బాగానే ఉన్నానుగా. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నాను, వెళ్ళిన తను చూసి తట్టుకోలేకపోతున్నాను. నేను జాబ్ మానేస్తాను రా. ఈ రోజుల్లో లా సెట్ రాయడం కష్టం కాదురా, లవ్ సెట్ చేయడమే కష్టం. ఏం చేద్దాం? నేను అమ్మాయి బ్యాగ్ పట్టుకుని పారిపోతాను, నువ్వు నన్ను కొట్టే హీరో అయిపోతావా? నేను బాధలో ఉంటే నువ్వు చెత్త ఐడియా వస్తావేంటి బే? బామ్మర్దే, నువ్వు లవ్ లో సక్సెస్ అవడానికి సూపర్ ఐడియా ఉంది. ప్రేమ్జీ పేరున్నావా? ఆయన స్వామీజీ. నువ్వు చెప్పేది స్వామిజీ, నేను చెప్పేది ప్రేమ్జీ. అతని పనే కనెక్టింగ్ పీపుల్, అదే ప్రేమ్జీ. మన పక్కన చక్రపాణి తెలుసా? ఎవరు? ఆ ఎదురింటి అనుష్కతో జంప్ అయ్యాడే ఆ వేస్ట్ గాడా? చూసావా, సూపర్ బ్యూటీ పేరు చెప్తే గానీ ఆడు గుర్తుకు రాలా. అలాంటి అందాల రాసిన లైన్ లో పెట్టడానికి స్కెచ్ చేసిందే మన ప్రేమ్జీ. వాడి దగ్గరికి వెళ్తే అద్భుతమైన అమ్మాయిని కూడా అరక్షణలో పడేయచ్చు. వెళ్దామా? ఇలాంటి గుండు బావ అలాంటి గుడ్డు బావ ఉండడం నీ పూర్వజన్మ సుకృతం బేట. మన దగ్గర వాడు భయంకరంగా ఫీజులు వసూలు చేస్తాడు. ఖర్చు అవుద్ది. అనవసరంగా బేరాలు ఆడేవనుకో బయటకు తోసేస్తాడు. అవును సోదరా, నువ్వు వంటిల్లు రావు కదా, ఎప్పుడు ఇన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసావు? ఇప్పుడు అది అనవసరమైన మ్యాటర్. మన బామ్మర్ది లవ్ లో సక్సెస్ అవ్వాలి, అది మ్యాటర్.
ఇంకో 1 వీక్ వరకు ప్రేమ్జీ అపాయింట్మెంట్ లేదండి. 1 వీక్ తర్వాత కాల్ చేయండి. I got so much trouble on my mind, refuse to lose. Nokia connected, shut the event, just celebrate to bring the cut off. Back in the day, connected people of the booth, making them both proof. Get in the pack and it's slap Good down morning, like sir. dropping like a dime. నిన్న నైట్ గుడ్ నైట్ చెప్పలేదే. అది అర్జెంట్ ఫోన్ వచ్చింది. నేను మీ ఆయన వచ్చాడు అనుకున్నాను. To the night episode. 1, 2, 3, Trying to walk around, man. Who the hell are you? హలో, టోకెన్ నెంబర్ 1, టోకెన్ నెంబర్ 2, టోకెన్ 3, నెంబర్ 4, టోకెన్ 5, టోకెన్ 6. మీరు వెళ్ళండి. టోకెన్ 7 వెళ్ళండి. టోకెన్ 8, టోకెన్ 8 మిమ్మల్ని వెళ్ళండి. రెడీ. ఈ ఫోటోలు రిక్వెస్ట్ చేశారు, యాక్సెప్ట్ చేశాను. 10,000 తీ. 10,000 తీ. అంత డబ్బు ఎందుకు సార్? చార్మినార్ డిస్కౌంట్ లో అమ్ముతున్నారంట, కొనుక్కుంటాను. నీకెందుకయ్యా అది? అది కాదు సార్, నా దగ్గర కార్డు ఆ ఉంది. ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది. కమాన్ గివ్ ఇట్. ఎందుకు వచ్చావని అడగనేలేదు. అది చెప్పాల్సింది నువ్వు, నేను ఫీజు మాత్రం అడుగుతాను. ఏం చేస్తుంటావు? ఐటీ. ఓ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. తెల్లవారుదామున 6 o'clock క్యాబ్ లో తూగుతూ వెళ్తుంటారు. ఆ బ్యాచ్ ఏనా? అవును సార్. అమ్మాయి ఎలా ఉంటుంది? దగ్గర మెరిసే అద్దంలో ఉంటుంది సార్. శుభ్రంగా తుడిచి బాత్రూమ్ లో మేకి పెట్టి కొట్టే. పొద్దున సాయంత్రం పళ్ళు తోకుంటూ చూడొచ్చు. నేను అడిగింది అమ్మాయి క్యారెక్టర్ గురించి. అదేనయ్యా, అంతా సరిపోతావు ఏంటి? మీ ఐటీలో అమ్మాయిలు 3 రకాలుగా ఉంటారు. 1 ఫేస్బుక్, 2 ట్విట్టర్, 3 గూగుల్. ఫేస్బుక్ లో అమ్మాయిలు, వీళ్ళకి పర్సులో మినిమం క్యాష్. థియేటర్లో? చెప్పాను కదయ్యా, మళ్ళీ రిపీట్ చేసి అడుగుతావేంటి? అయితే నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి సినిమా చాలా బోర్ కొడుతుంది, నేను 1 గంట పడుకుంటాను, మీరు వెళ్ళే ముందు నన్ను లేపుతారా అని అడుగుతాను. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి పడుకుని నిద్రపోతాను, లేపుకుని తీసుకెళ్ళమంటావు. ఇంకొక అరగంట అయితే ఊడ్చుకునే వాళ్ళు వచ్చి వాళ్ళే ఊడ్ చేసి పడేస్తారు కదా. కాటుతాయి. రేపటి నుంచి నీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. We're going back to the O's. Our house you. This is how we roll. This is Jack. Let's get this thing started. We're going back to the O's. Jack that body. Let's get this thing started. This is Jack. Let's get this thing. Jack that body. Jack that body.